హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ @క్రేజీ శ్రావణి వ్లాగ్స్. అందరూ షార్ట్ వీడియోస్ బాగానే ఉంది, లైక్ చేస్తున్నారు, వ్యూస్ బాగానే వస్తున్నాయి, కానీ లాంగ్ వీడియో చూడట్లే. కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఈరోజు వచ్చేసి మా మమ్మీ స్టైల్లో ఫిష్ కర్రీ. మామూలుగా అందరికి వచ్చు ఫిష్ కర్రీ. మా మమ్మీ స్టైల్లో ఎట్లుంటుందో ఫిష్ కర్రీ ఒకసారి చూపిస్తే మీకు నచ్చితే ఫాలో అయిపోండి వీడియోని. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోవాలి. ఈ ప్యాన్ ఎట్లుండాలంటే మనకు చాలా వెడల్పు ఉండాలి. ఈ ప్యాన్ వచ్చేసి ఎందుకంటే ఫిషెస్ చిన్న గిన్నెలో తీసుకుంటే ఫిషెస్ అన్నీ చిత్తు అయిపోతాయి. అందువల్ల ప్యాన్ కొంచెం వెడల్పు ఉండాలి. ఆ వెడల్పు ప్యాన్లో మనం ఎంత అయితే ఫిషెస్ తీసుకుంటామో దాని తగ్గట్టు ఆయిల్ తీసుకోవాలి. మేమైతే 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాం 2 కేజీస్కి. టేబుల్ స్పూన్స్ కాదు, కొంచెం ఎక్కువ, కొంచెం పెద్ద స్పూన్వి 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాం. అవి వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత అందులో కాల్చి మిక్సీ పట్టిన ఉల్లిగడ్డ, అందులో మేము ఎక్స్ట్రా ధనియాల పొడి వేసినాం. అది మొత్తం మిక్సీ పట్టుకొని అందులో కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనం ఏ ఐటమ్ వేసుకుంటామో ఆ ఐటమ్ వేసుకున్న వెంటనే మనం కలిపేసేయాలి. ఎందుకంటే అక్కడక్కడే మనకు మాడిపోతుంది. అది కలపడం వల్ల దాని మొత్తం అన్నిట్లో మిక్స్ అయ్యి అక్కడ ఉన్న అన్ని మిశ్రమంలో మిక్స్ అయిపోయి ఆయిల్ అంతా పైకి రావడం వల్ల మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత టమాటోస్ వేసుకున్నాం. టమాటోస్ వేసుకున్న తర్వాత కరివేపాకు అండ్ ఇదేంటిది కొరియండర్, కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం కారం, ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకున్నాం. ఇది కలుపుతుంటేనే మనకి ఫిష్ కర్రీ అనేది మంచి స్మెల్ వచ్చి ఇట్లా ఆయిల్ మొత్తం పైకి వస్తుంటుంది. అప్పుడే తెలిసిపోతుంది మనకి కర్రీ ఎంత టేస్టీగా వస్తుందో. కానీ ఎట్టి పరిస్థితుల్లో మాడనేయొద్దు ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి మనం కొంచెం ఉప్పు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఫిష్ కర్రీ కాబట్టి పులుసు అందులో ఒకటి తొందరగా అరిగిపోతుంది. ఉప్పు తీసుకోవడం వల్ల. ఈ సన్న ఉప్పు తీసుకుంటే టేస్ట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎంత వేసినా కూడా అంతే ఉంటుంది. ఉప్పు తీసుకోండి. ఆ తర్వాత వచ్చి ధనియాల పొడి, తర్వాత గరం మసాలా తీసుకోండి. తీసుకున్న తర్వాత మేము ఈ ఇయర్లో ఉగాది తర్వాత వేసినాం ఈ రెసిపీ కాబట్టి మేము ఈ ఇయర్లో వచ్చిన చింతపండు తీసుకున్నాం. అది టేస్టీగా ఉంటుంది కాబట్టి మేము విత్ సీడ్తో ఉన్న చింతపండు తీసుకున్నాం. ఒక నిమ్మకాయ సైజు, ఎందుకంటే పులుపు ఎక్కువ వాడడం వల్ల అందరికీ డైజెషన్ కాదు. ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని అది ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాక మంచిగా వస్తుంది. పల్సగా చింతపండు మొత్తం వాటర్లో చేసుకొని ఆ పులుసు మొత్తం మనం తీసుకున్న తర్వాత ఆ పులుసుని ఇందులో పోసేసాలి. ఈ పులుసు ఎట్లా అంటే మనము సిమ్లో పెట్టి మంచిగా మగ్గనిచ్చిన తర్వాత మంచిగా ఆయిల్ వస్తుంది పైకి. ఆయిల్ రాగానే ఈ ఫిషెస్ ఉన్నాయి కదా, ఈ ఆయిల్ వచ్చేటప్పుడు ఈ ఫిషెస్ అంతా చిక్కబడాలి. మంచిగా చిక్కబడిన తర్వాత ఈ ఆల్రెడీ మనం కారం, ఉప్పు, పసుపు కలిపి పెట్టుకున్న ఫిషెస్ అన్నీ మనం ఇందులో 1 by 1 వేసుకోవాలి. ఈ 1 by 1 ఎట్లా వేసుకోవాలంటే కొంచెం దూరం వేసుకోవాలి. దగ్గర వేసుకోవడం వల్ల మొత్తం చిత్తు అయిపోతుంది. చిత్తు అంటే ఏంటి అక్క అని మీరు అనొచ్చు. చిత్తు అంటే మెత్తగా అయిపోయి మొత్తం పప్పు అయిపోతుంది. దానివల్ల దూరం వేసుకొని మంచిగా కలిపేసేయాలి. మంచిగా కలిపిన తర్వాత ఇది ఎట్లా కలపాలంటే స్పూన్తో కలపకండి. మీరు ఎప్పుడైనా ఇది గుర్తుంచుకోండి. ఫిష్ కర్రీ ఎట్టి పరిస్థితుల్లో మనం స్పూన్తో కలపకూడదు. ఈ ఫిషెస్ అన్ని దూరం వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి ఒక క్లాత్ తీసుకొని, మేము వీడియోలో చూపించినట్టు మీరు చూసుకోండి. ఒక క్లాత్ తీసుకొని ఒక 2 or 3 times మనం మంచిగా ఇట్లా ఫిష్ని ఇట్లా ఈ టైప్లో మనం ఫిష్ని ఇట్లా అనుకున్న తర్వాత మనం మంచిగా కరివేపాకు వేసుకొని మూత మొత్తం లిడ్ క్లోజ్ చేసి ఉంచుకోవాలి. ఎంత బాగుంటుంది. నెక్స్ట్ ఫిష్ ఫ్రై ఫ్రెండ్స్. ప్యాన్ ఎందుకు ఇట్లుందని అనకండి, మేము ఓన్లీ నాన్ వెజ్ కోసమే యూజ్ చేస్తాం. ఈ ప్యాన్ ఖరాబ్ అయింది, ఇది నాన్ వెజ్ కోసం యూజ్ చేసినాం. ఇది ఆల్రెడీ మా మమ్మీ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం అన్ని ధనియాల పొడి కలిపి పెట్టింది. ఆరబెడితే బాగుంటాయి. మేము అప్పటికప్పుడు తినాలనుకున్నాం కాబట్టి ఇట్లా పెట్టినాం. ఆయిల్ మీ ఇష్టం, ఎక్కువ అయితే ఎక్కువ, తక్కువ అయితే తక్కువ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ ప్యాన్లో ఆయిల్ పోసుకొని మొత్తం ఇట్లా ఒకసారి మంచిగా తిప్పుకున్న తర్వాత అంత ప్యాన్కి స్ప్రెడ్ అవుతుంది. ఆ స్ప్రెడ్ అయిన తర్వాత ఈ ఫిషెస్ మొత్తం ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 minutes మీడియం సిమ్లో పెట్టేసి 2 minutes మనం అసలు తీయొద్దు, దాన్ని తీయకుండా ఉంచాలి. ఉంచిన తర్వాత మనం ఆ 2 minutes తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఆ 2 minutes తర్వాత మనం కొంచెం మలుపుకున్నాం అనుకో మంచిగా గోల్డెన్ కలర్లో అయితే. కాకపోతే మేము కొంచెం మర్చిపోవడం వల్లే ఇట్లా మాడిపోయింది. ఫిష్ ఫ్రై రెడీ ఫ్రెండ్స్. చూసారండి ఎట్లుందో. ఇది మా మమ్మీ స్టైల్ ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ పులుసు. బాయ్.